సో మునుగోడు బై ఎలక్షన్లో మరి ప్రచారం చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఇప్పుడే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రచారం ఆరేగూడెంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? అన్న ప్రచారం ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని, కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. అమ్మ ఖచ్చితంగా ఎక్కడేస్తారమ్మని మేము అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పింఛన్ ఇస్తున్నావు, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు బ్రహ్మాండంగా ఈరోజు ప్రచారానికి కూడా చాలా మహిళలు తరలిరావడం జరిగింది. ఈ భాగంగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పడు. కేసీఆర్ ఇంటింటికి నీళ్ళు ఇస్తుండు. ఇంతకన్నా ముందు మేము బిందెలతోని ట్రాక్టర్ల దగ్గరికి పోయి నిలబడుతుంటేమి ఆ నీళ్ళ బాధ పోయింది. మా ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు, ఈ బాధ పోయింది. మా పెద్ద కొడుకు మా కేసీఆర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో 2018లో కూడా మీకే ఓటేస్తాం అని చెప్పినటువంటి ప్రజలు మరి అక్కడ కాంగ్రెస్కు కూడా ఓటేశారు. మరి దాని ఎలా చూడాలి? అంటే వాస్తవానికి ప్రజలు గమనించి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటేస్తాం. మేము గతంలో మోసపోయినాం, ఈసారి మోసపోము. ఖచ్చితంగా మేము కేసీఆర్ కారు గుర్తుకి ఓటేస్తాం. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతోని కారగూడెం ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పడం జరుగుతుంది. ఓటమి భయం లేకపోతే ఇంతమందికి ప్రచారం ఎందుకు చేస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందరు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చి కూడా పెద్ద పెద్ద నాయకులు ప్రచారం చేస్తారు. మేము తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ కోసం ప్రచారం చేయడం తప్పులేదు. ప్రతి ఎమ్మెల్యే ₹1 కోటి ఖర్చు పెడుతున్నాడు. ఇచ్చినటువంటి 120 మందికి కూడా మందు మద్యం అన్నీ కూడా కలిపి ప్రచారం చేస్తున్నట్టుగా అన్నీ కల్పితాలు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇంత మునిపే 59కు 60 కోట్లకు కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీకి. ఎవరిచ్చారనేది కూడా బీజేపీ నాయకుడే ఇచ్చిండు, అందరికీ ప్రజలకు తెలుసు. మళ్ళీ కూడా ఆయన కాంట్రాక్ట్ కోసమే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే అమ్ముడు పోయి ఈరోజు బై ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఆయన వల్లనే బై ఎలక్షన్ జరగడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఇంతకుముందు గెలిపించినాం, మేము మోసపోయినాం. ఈసారి ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం. ఇంతకుముందు చెప్పి మోసపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజలకేం చెప్తారు? ఈరోజు మునుగోడు ఎలక్షన్స్లో అందరూ కూడా గ్రామన తీసుకున్నటువంటి మహిళా సోదరులు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని మహిళలను చెప్పడం జరుగుతుంది.